దానికి మనం అందరం కలిసి కృషి చేయాలి. కాబట్టి మీరు ఇది గమనించి మనం తద్వారా మనము ఇప్పుడు మన సారు మన జిల్లా ఎస్పీ గారు మిమ్మల్ని అందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడతారు. మీరందరూ కూడా విని మీరు ఏ విధంగా ఉండాలనేది కొద్దిగా విని దాన్ని మీరు అనుసరించాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన గౌరవనీయులైన జిల్లా ఎస్పీ గారిని మాట్లాడాల్సిందిగా లేక మనం సిఐ టౌన్ పోలీస్ స్టేషన్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్, సిఐ రూరల్ సూర్యాపేట రూరల్ అండ్ సిఐ తుంగతుర్తి అండ్ సిఐ నాగారం అండ్ వారి యొక్క ఎస్ఐస్, ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులు, ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు. ఇక్కడ ముందుగా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఏంటి, ఎప్పుడు ఏర్పడింది, ఏ విధంగా ఏర్పడింది, ఎందుకోసం ఏర్పడింది, యాజ్ ఎ పోలీస్ జిల్లా ఎస్పీగా, ఎందుకంటే మీ అందరూ ఎంతో మందిని చూసి ఉంటారు, ఎంతో కాలం నుంచి వివిధ రంగాల్లో నిమగ్నమై ఉంటారు. కొంతమంది బిజినెస్లో, కొంతమంది రాజకీయాల్లో, కొంతమంది వ్యవసాయంలో, కొంతమంది అవుట్ సైడ్ పోయి పనిచేసుకోవడంలో. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఇప్పుడు మనం అనుసరిస్తున్న చట్టాలు అనేవి మనకి ఎన్నో సంవత్సరాల క్రితం ప్రజల మధ్య సత్సంబంధాలు, శాంతియుత వాతావరణం, అలజడి లేకుండా, గొడవలు లేకుండా ఎవరి మార్గంలో వాళ్ళు పయనించడానికి ఈ చట్టాలని తీసుకొచ్చినాం. ఆ చట్టాలను అమలు చేసేటువంటి క్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ని తీసుకొచ్చినాం. ఇప్పుడు మనం ఈ చట్టంలో చూసుకుంటే 1861వ సంవత్సరంలో మనకు ఇండియన్ పీనల్ కోడ్ మనకు అమల్లోకి వచ్చింది. 1861వ సంవత్సరం. ఇప్పటికి దాదాపు 150 సంవత్సరాలు దాటినాయి. 150 సంవత్సరాలు దాటినటువంటి క్రిందట మనకి ఇండియన్ పీనల్ కోడ్ రాయడం జరిగింది. మనందరికీ తెలుసు ఏది, ఈవెన్ ఈ చట్టాలు రాకముందు కూడా తెలుసు ఏది మంచి ఏది చెడు. మనందరికీ కూడా భగవంతుడు మనం పుట్టినప్పుడు ప్రతి ఒక్కరికి కొంత మేధస్సు అనేది ఇవ్వడం జరిగింది. అదే మనం మైండ్. ప్రతి ఒక్కరికి 1200 గ్రాములు 1300 గ్రాములు మేధస్సుని మనకి ఇచ్చినట్టు. కానీ ఆ మేధస్సు అనేది మనం పెరిగే క్రమం, మనం పెరిగే పరిస్థితులు, మన తోటి వయస్కులు, మన ఇంట్లో ఉన్న పరిస్థితులు, లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు, మనం చేసే పని, వీటన్నిటి వల్ల మంచి చేయాలా చెడు చేయాలా అనేటువంటిది డిపెండ్ ఉంది. మన చుట్టూ ఉన్న జనం, మన ఫ్రెండ్స్ అయితేమి, మన ఇంటి బంధువులు అయితేమి, మన చుట్టుపక్కల ఉన్నవారు. మీకు చెప్తున్నాను, 1861వ సంవత్సరంలో మనకు అమల్లోకి వచ్చినటువంటి చట్టంలో వాస్తవానికి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని తిడితే ఏ సెక్షన్ కింద కేసు అవుతుంది, ఎంత శిక్ష ఉంటుంది అనేది అప్పుడే రాయబడింది. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చెయ్యితో కొడితే ఎంత శిక్ష ఉంటుంది, ఏ సెక్షన్ కింద ఉంటుంది అనేది రాయబడింది. ఇంకొక వ్యక్తి, అదే వ్యక్తి ఒక కర్రతోటో ఒక మొత్తు వేపంతో కొడితే ఎంత శిక్ష ఉంటుందని రాయబడింది. పదునైనటువంటి ఆయుధంతో కొడితే ఎంత ఉంటుందని రాయబడింది. మనిషిని ఆయన ప్రాణం పోయేటట్టు కొడితే ఏ శిక్ష ఉంటుందో రాయబడ్డది. ఇన్ని ఉన్నప్పటికీ ఇన్ని కట్టుబాట్లు ఇంత క్షుణ్ణంగా, మరి ఇప్పుడు చూడండి, తిడితే మేము ఒక 3 నెలల జైలు శిక్ష పడుతుంది. తిడితే అంటే మనం నిజంగా ఇంకొక వ్యక్తిని బాధిస్తాం? ఇవన్నీ మనకు తెలుసు. మరి ఎందుకు చేస్తున్నాం? మనలో ఉన్నటువంటి కండబలము, మనలో ఉన్నటువంటి ధనబలము, లేకపోతే మన చుట్టూ జనాలు జీవితను, ఇంకేదో నాకు అనుకోని బలం వచ్చిందనో మనం తప్పు చేస్తాం. సో మనం దీన్ని అధిగమించడానికి, దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. అందులో భాగం పోలీస్, న్యాయస్థానాలు, విచారణ, శిక్ష. తెలుసో తెలియకనో, ఆవేశపూరితంగానో, ఎమోషన్కు లోనయ్యో మనం తప్పు
తప్పులు చేసినప్పుడు మనం మర్చిపోతున్నాం. ఈరోజు మనకు కలిగితే పెయిన్ ఇంకొకరికి కలిగితే పెయిన్ అని మనం అనుకుంటలేదు. మనకు కలిగితే బాధ ఇంకొకరికి కలిగితే బాధ అనుకుంటలేదు. ఒకవేళ ఇంకొక వ్యక్తి మనల్ని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టుకున్నాడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం పోలీసునో న్యాయస్థానాల్లో ఆశ్రయించి ఖచ్చితంగా న్యాయం పొందాలి. మనం ఎప్పుడైతే చట్టాన్ని చేతిలోకి తీసుకొని మనం సమాజంలో అలజడి, అశాంతి, అభద్రతా భావాన్ని కలిగింపజేస్తామో ఖచ్చితంగా చట్టం పనిలోకి వస్తుంది. సో ఈ క్రమంలో మరి ఇదంతా నియంత్రించే క్రమంలో మనం కొన్ని కట్టుబాట్లు, నియమాలు పెట్టుకున్నాం. తదేకంగా తప్పులు చేస్తున్న వ్యక్తులు ఎవరు ఉన్నారు, తదేకంగా నేరాలు చేస్తున్న వ్యక్తులు ఎవరు ఉన్నారు, వాళ్ళ మీద హిస్టరీ షీట్స్ ఓపెన్ చేసుకొని నిఘా పెట్టుకునే కార్యక్రమం ఈ రోజు నుంచి కాదు, చాలా రోజుల నుంచి ఉంది. మీ అందరికీ తెలుసు. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా ఈ మధ్య కాలంలో మనం హిస్టరీ షీట్స్ ఓపెన్ చేసిన వాళ్ళు కాదు. వీళ్ళందరిలో మనం కోరుకునేది ఏంటంటే, యాజ్ ఎస్పీగా నేను కోరుకునేది ఏంటంటే, మీరందరూ ఏ వ్యవసాయ పనులలోనో, రైతు వారినో లేదా బిజినెస్లోనో మీ పనులు మీరు ప్రశాంతంగా చేసుకుంటుంటే నాకు చాలా సంతోషం. నాకేం పెద్ద ఇబ్బంది లేదు, నేను నన్ను ఇబ్బంది పెట్టాలని నాకు అసలు లేదు. కానీ మీరందరూ సత్ప్రవర్తనతో ఉండాలి. ఒక 10 సంవత్సరాలు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక 10 సంవత్సరాల పాటు ఎలాంటి నేరాలలో లేకుంటే, నేను ఇంతకుముందు చెప్పినాను, ఎవరో చెప్తే తీసేస్తున్నారు, ఎవరో చెప్తే వదిలేస్తున్నారు, అట్లా కాకుండా ఖచ్చితంగా మనం ఒక పెట్టుకొని 10 సంవత్సరాలు ఎలాంటి నేర చరిత్ర లేకుండా ఉంటే ఖచ్చితంగా దాన్ని సమీక్షించి మీకు ఇందులో నుంచి ముందుకు మీ నుంచి ఒకటి బాండ్ తీసుకొని మామూలుగా మేము ఫర్దర్గా ఎలాంటి నేరం చేయము అనేటువంటి కట్టుబాటు తీసుకొని ఖచ్చితంగా ముందుకెళ్తాం. అంత సంశయం లేదు. కానీ ఈ సందర్భంగా ఇక్కడికి మీరు వచ్చిన ఉద్దేశం ఏంటంటే, మీరు చెప్పేటువంటి ఏదైతే మీ మంచి కోసం చెప్పేటటువంటి అంశాలు ఉన్నాయో దాన్ని తీసుకొని పోయి ఒక 10 మందికో 20 మందికో 100 మందికో చెప్పండి. మీ నెక్స్ట్ జనరేషన్ బాబు తప్పు చేయకురా బాబు, తప్పు చేస్తే ఎలాంటి శిక్ష ఉంటుందో చిన్న చిన్న కేసులలో ఫస్ట్ చెప్తుంటాం. పోలీసులు వద్దురా బాబు అన్నావు చూస్తుంటారు మీరు. నలుగురు గుమ్మి కొడితే ఎవరి మాట వినకుండా తయారవుతారు. పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు మత్తు పదార్థాలకు మద్యానికి లోనైపోయి విశేషణ కూలిపోతుంటారు. నేనేం చేస్తున్నానో మర్చిపోతుంటారు. అనవసరంగా రోడ్లు ఎక్కుతుంటారు. రోడ్లెక్కి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. మన చట్టం ఏం చెప్పింది? చాలామంది వాళ్ళకి జరిగినటువంటి ఇబ్బందిని తీసుకొచ్చి 100 మందికి 200 మందిగా మీ చేతనైనంత మందికి చేరవేయండి. మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏదో తెలుసో తెలియకనో, లేదా కొంతమంది ఉద్దేశపూర్వకంగానో, లేదా కొంతమంది ఇంకోరు ప్రోత్సహిస్తానో తప్పులు చేసి ఉండొచ్చు. దాన్ని మనం దిద్దుకోవడానికి అవకాశాన్ని మనం వెతుక్కోవాలి. దాన్ని సంస్కరించుకొని మంచి మార్గంలో వచ్చి ఎస్ నేను ఆదర్శంగా ఉంటాను, నేను ఆదర్శంగా ఉండి నెక్స్ట్ వచ్చే జనరేషన్, ఇప్పుడు వచ్చే యువత, ఇప్పుడు ఇందులో మీరందరూ ఏదో నేరాలు చేసిన దానికంటే గాంజా కేసులలో వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ మంది అవుతున్నారు. మరి అలాంటి వారి రేపు సమాజం ఎడిపోతుంది. మనం కూర్చున్న మన కొమ్మని మనం నరుక్కునే పరిస్థితిలో పోతుంది. రేపు అమ్మ అయ్యానే వాళ్ళ తల్లిదండ్రులే గాంజా తెచ్చిస్తేనే బతుకం అనే పరిస్థితి పోతుంది. మనం దీన్ని అంతటినీ మనం రూపుమాపాలంటే ఖచ్చితంగా మీ యొక్క సహాయ సహకారాలు, మీ యొక్క ఆదర్శాలు